చేర్చడం ఇది తప్పే లేదు. కాల్పనిక సాహిత్యంలో ఇది ఉంది. ఫ్రెంచ్ కాల్పనిక సాహిత్యంలో ఇలాంటి ఈ ప్రయోగాలు ఉన్నాయి. అయితే చార్మినార్ తీసుకురావడం ఏంటనేది అర్థం కాలేదు చాలామందికి. తర్వాత ఏంటంటే సనాతన ధర్మం పేరుతోటి ఒక మతం మీద విషయం చెప్పడం అనేది నార్త్ ఇండియాలో ఎక్కుతుందేమో ఇక్కడ ఎక్కదు అని ఈ బ్యాడ్ రివ్యూస్లో వచ్చింది ఇదంతా. సార్ రివ్యూస్ ఏవైనా ఉన్నాయండి సార్, ఐఎమ్ నాట్ హియర్ టు కామెంట్ ఆన్ దట్. బట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ హరిహర వేలమలు అనే ఒక క్యారెక్టరు ఒక ఫిటిషియస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఇన్ ఇన్ప్లాంటెడ్ క్యారెక్టర్ అంటారు దాన్ని. అలా ఒక కాలానికి సంబంధం లేకుండా ఏదో ఔరంగజేబుతో ఇలాంటి ఏదో యుద్ధం చేసినట్టు అలాంటివి చెప్తూ ఉంటారు. అది చేయనండి, అది ఒక సినిమా పరంగా సినిమాటిక్. ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆ క్యారెక్టర్స్ అన్ని నిజ జీవితంలో అందాక సార్ ఎన్టీఆర్ గారి సర్దార్ పాపారాయుడు ఫిక్షియస్ క్యారెక్టర్, కానీ చుట్టూ ఉన్న పాత్రలన్నీ వాస్తవాలు, అవన్నీ వాస్తవాలే. సరే అంటే నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఒక స్వతంత్ర సమరం అన్న దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ని ప్రజల్లో చైతన్యపరచడానికి కొన్ని క్యారెక్టర్స్ని ఇంప్లాంట్ చేసుకొని చేస్తున్న విషయాలు. ఎందుకంటే ఆ సర్కమాస్టెన్సెస్లో వాళ్ళు ఏ విధంగా హ్యూమిలియేషన్స్ కొన్నారన్న దగ్గర వాస్తవానికి ప్రజలకి తెలియజెప్పడానికి ఒక పెద్ద క్యారెక్టర్ని పెట్టి దాంట్లో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లో ఉన్న క్యారెక్టర్ తనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా, ఇది అన్ ఆర్టిఫిషియల్ క్యారెక్టర్, ఇన్ప్లాంటెడ్ క్యారెక్టర్ అని. సో అలాంటివి దాన్ని పట్టుకుని మీరు ఔరంగజేబుతోనూ చార్మినార్లతో ముడిపెడితే అదేనండి రివ్యూస్లో ఆయన అక్కర్లేని మాటలు కదా. ఇప్పుడు ఆయన ఓపెన్గా చెప్తున్నారు ఏమంటే ఒక స్వాతంత్ర్యేచ్ఛ రగిల్చే కార్యక్రమంలో భాగంగా వేలాది మంది అన్సంగ్ హీరోస్ పుట్టుకొచ్చారు. వాళ్ళలో ఒక అన్సంగ్ హీరో గురించి ఆయన రాశారు. చిరంజీవి గారు సైరా చేయలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి సినిమా అది. ఆయన బ్రిటిష్ వాళ్ళు ఆయన తల నరికి కోటగుమ్మానికి వేలాడదీశారు. ఆ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ అవన్నీ మనం పాజిటివ్గా చూడాలంట, సినిమాగా చూడాలి. సార్ ఒక 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి రండి అంతే తప్ప దాంట్లో పూర్వపరాలు దాంట్లో చరిత్రలతో ముడిపెడితే ఎవడు విశ్లేషించలేము. ఇప్పుడు ఫస్ట్ ఈయన కానీ ఈ సగం జానపదం సోషియో ఫ్యాంటసీ అవి చేసిన తక్కువ సినిమాలు ఆయన ఒకటే చేశారు, సైరా ఒకటి చేశారు, ఈయన కూడా ఒకటి చేశారు. సో దీన్ని ఆడియన్స్ రిసీవింగ్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆ లైన్లో క్రిటికల్గా చూడాలి కానీ కథాంశాలు జోలికి వెళ్ళటం అని అనవసరం. సార్ ఒకటి నేనైతే సినిమాలు చూడండి. రెండోది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఒక ప్రయోగాత్మకంగా చేసిన ఒక సినిమా కింద దానికని కన్సిడర్ చేసి వదిలేస్తే సరిపోతుంది. దాని పూర్వపరాలకు వెళ్ళి ఇది చరిత్రలో లేని క్యారెక్టర్. అండ్ అదే సందర్భంలో ఆ సినిమాకి సంబంధించి మంచి రివ్యూస్. తోట తరణి గారు ఆర్ట్ అల్టిమేట్గా ఉంది, మ్యూజిక్ బాగుంది, దట్స్ వాట్. మళ్ళీ వాళ్ళే రాస్తున్నారు ఇదంతా. ఇప్పుడు దీన్ని ఎందుకు వైసీపీ దీన్ని ఉత్తినే హడావిడి చేయాలి? మళ్ళీ ఆయన ఏంటి రాస్తే రాసుకోండి, మీరు నా సినిమా ఆపటానికి మీరు చేస్తున్న కృషి చూస్తే నేను ఎంత ఎత్తేదిగానో మీకే అర్థమవుతుంది కదా అన్నాడు. అవునా కదా? అంతే. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ క్రిటిసిజం అని ప్రోవర్బ్. సో అట్లా యాజ్ లాంగ్ యాజ్ యూ క్రిటిసైజ్ హిమ్. మీకు ఒకటే విషయం చెప్తాను, పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని ఎలా క్రిటిసైజ్ చేసుకుంటూ 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ కాలక్షేపం చేస్తే 20 గెలిచి కూర్చున్నాడు ఆయన. రైట్. ఫైనల్గా నిన్న షర్మిల గారు మాట్లాడారు. పీసీఆర్ షర్మిల గారు బయట ప్లే చేయండి. లిక్కర్ స్కామ్ మీద చాలా ఆలస్యంగా మాట్లాడారు ఆవిడ. అది కూడా పట్టి మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ఆలస్యంగా ఇంటెన్షనల్గా మాట్లాడారు. అది షర్మిల గారు మాట్లాడింది. ఆవిడేం మాట్లాడారంటే నెలకు 60 కోట్లు, సంవత్సరానికి 720, మొత్తంగా 3500, ఒక 100 తక్కువ చేసి చెప్పింది. 3600 అవ్వాలి ఇది ఆ లెక్క. అవన్నీ జగన్మోహన్ రెడ్డికి. అసలు కుంభకోణం అంటే అదొక్కటే కాదు జరిగింది. ఎండ్ యూజర్ దాకా వాడు తాగిన మద్యం దాకా కుంభకోణమే. 30 లక్షల మంది ఆవిడ క్లెయిమ్ ఏంటంటే 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30,000 మంది చచ్చిపోయారు. కొత్తగా తీసుకొచ్చేసారు ఆవిడ. ఈ స్క్రిప్ట్లో ఒక దగ్గర నుంచి వస్తున్నాయి. ఒకసారి చూద్దామండి. మనకి బీజేపీకి వాట్సాప్ యూనివర్సిటీ ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగి